నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పిల్ల ఎపిసోడ్ 8. మనసుకు నచ్చే అందమైన కథ. ఇక కథలోకి వెళ్తే ఇద్దరూ ఒకే బెడ్ మీద పడుకోవడం ఇదే తొలిసారి. ఎంబారసింగ్గా ఉంది ఇద్దరికీ ఈ సిచ్యువేషన్. కాసేపటికి ఇద్దరూ అనుకోకుండా ఒకేసారి ఒకరి వైపు మరొకరు చూసుకున్నారు. మరుక్షణం తడబడి మరోవైపు తిరిగిపోయి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూనే మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. మధ్యరాత్రిలో పక్కన అలికిడి అయ్యి సహస్రకు మేల్కు వచ్చి కళ్ళు తెరిచి చూసింది. గదిలో లైటేసింది. కొద్దిగా పక్కకు తిరిగి చూసింది. కళ్యాణ్ బెడ్ మధ్యలో లేచి కూర్చొని తన వంకే చూస్తుండడం కనిపించింది. అతని మొహం పైన చిరు చెమట్లు పట్టి ఉన్నాయి. సహస్ర దిగ్గున లేచి కూర్చుంటూ ఏం జరిగింది అని అడిగింది అయోమయంగా చూస్తూ. కళ్యాణ్ ఏం లేదని తలూపాడు. ఏం కావాలి అడిగింది సహస్ర. కళ్యాణ్ మొహన పడ్డ జుట్టు వెనక్కి తోసుకొని మొహం తుడుచుకున్నాడు. సహస్ర తన వంకే చూస్తుండడం చూసి వేళ్లతో కళ్ళు రుద్దుకుంటూ మళ్ళీ ఏం లేదని తలూపాడు. సహస్రకి అప్పటికి ఆమె గుండె డబుల్ స్పీడ్లో కొట్టుకుంటుంది. కళ్ళు ఆర్పకుండా అతన్ని తీక్షణంగా చూస్తుంది. కళ్యాణ్ బ్లాంకెట్ వైపు చూస్తూ ఉన్నట్టుండి నవ్వాడు. తనని చూసి తానే నవ్వుకుంటున్నట్టు. ఒకసారి తల విదిలించి ఏం లేదు అని చెప్పాడు. అతని విచిత్ర ప్రవర్తనకి అనుమానంగా చూసింది సహస్ర. ఒకవేళ కింద సోఫాలను పడుకుంటే పోయేదా అని మనసులో అనుకుంటూ ఇబ్బందిగా చూస్తుంది. చెప్తే నువ్వు నవ్వవు కదా అడిగాడు కళ్యాణ్. నవ్వడమా? నవ్వడమేమిటి మళ్ళీ? ఇందులో నవ్వేదేముంది? బెడ్ లైట్ వెలుగులో నీ జడ చూసి భయపడ్డాను అన్నాడు కళ్యాణ్ మెల్లిగా. సహస్ర కళ్ళు పెద్దవయ్యాయి. ఇంతేనా? నా జడను చూసి భయపడ్డారా అడిగింది నమ్మలేనట్లు చూస్తూ. నీకు విచిత్రంగానే ఉంటుంది. మధ్యరాత్రి సగం నిద్రలో నల్లగా పొడుగ్గా అలాంటి జడం చూస్తే ఎవడైనా భయపడతాడు. ఇంకా నయం నా గుండాగిపోయే పని చిరు కోపంగా చెప్పాడు కళ్యాణ్. సహస్రకి నవ్వొచ్చింది. నవ్వను అని అతనికి మాట ఇచ్చింది కానీ వస్తున్న నవ్వుని ఇంకా ఎంతోసేపు ఆపుకోలేకపోయింది. నవ్వనన్నావు అని అంటున్న కళ్యాణ్కి కూడా నవ్వాగలేదు. పక్కున నవ్వేశాడు. ఇద్దరూ కలిసి కొన్ని క్షణాలు నవ్వుకున్నారు. అది అర్ధరాత్రిని గుర్తుకొచ్చి ఇంకా నవ్వుతూనే లైట్ తీసేసి పడుకున్నారు. అర్ధరాత్రి ఆ నవ్వులు విని పక్క గదిలో ఒక నిట్టూర్పు తేలికపడ్డ పెద్దవాళ్ళ మనసును సూచిస్తూ ఆ చీకట్లో కలిసిపోయింది. తర్వాతి రోజు సాయంత్రం శ్యామ్ రాధ వెళ్ళిపోయారు. మర్నాడు ఆదివారం. శ్యామ్ వాళ్ళు వెళ్ళిపోవడంతో మళ్ళీ పరిస్థితి మామూలుకొచ్చింది. 2 రోజులుగా ఆఫీస్ లేని సమయం అంతా ఇంట్లోనే ఉన్న కళ్యాణ్ ఇప్పుడు బయటికి వెళ్ళిపోవడానికి 8 గంటలకే రెడీ అయ్యి కిందకొచ్చేశాడు. కిచెన్లో సహస్రను చూస్తూ సోఫాలో కూర్చోబోతుండగా సోఫా ముందు టీపాయ్ మీదున్న సహస్ర ఫోన్ మోగింది. అప్రయత్నంగా ఆమె ఫోన్ మీదకి మళ్ళిన అతని కళ్ళు స్క్రీన్ పైన గౌతమ్ పేరు చూసి చిన్నగా అయ్యాయి. వెంటనే సహస్ర ఫోన్ అని కేకేశాడు. ఎవరు అని అడిగింది సహస్ర దగ్గరకొస్తూ. గౌతమ్. అతను ప్రపోజ్ చేసి వారమవుతుంది. ఆన్సర్ కోసం చేశాడేమో అని మనసులో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో. కళ్యాణ్ అక్కడే నిలబడి తన వైపే చూస్తున్నాడు. సహస్ర, మీకు వేరే ప్లాన్స్ ఏమి లేకపోతే నాతో లంచ్కి వస్తారా? గౌతమ్ ఎంతో ప్లీజింగ్గా అడుగుతున్నాడు. అతను పెళ్లి చేసుకుందామని అడిగినప్పుడే కాదని చెప్పాల్సింది. ఇప్పటికే లేట్ అయింది. నో చెప్పి ఈ పరిచయం ఇక్కడికే కట్ చేయడం మంచిది. ఈ వారం రోజులుగా అతను ఏం ఆశలు పెంచుకున్నాడో అని లోపల అనుకుంటూ వస్తాను అంది. కళ్యాణ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అడగగానే వస్తానన్నారు. నాకు శుభసూచకంగా కనిపిస్తుంది. నా ఆశలు తీరే రోజు దగ్గరలోనే ఉన్నట్టుంది. గౌతమ్ ఆనందం ప్రతిధ్వనిస్తుంది అతని స్వరంలో. అతని మాటలు సహస్రలో కలిగిన అనుమానాన్ని కన్ఫర్మ్ చేశాయి. మీరు 12 వరకు రెడీగా ఉంటారా? నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గరే పికప్ చేసుకుంటాను. లేకపోతే 12 మరీ ఎర్లీ అంటారా? కాదు, ఉంటాను. థ్యాంక్స్ వన్స్ అగైన్. అతను ఫోన్ పెట్టేశాడు. ఏంటట అడిగాడు కళ్యాణ్ తదేకంగా చూస్తూ. లంచ్కి ఇన్వైట్ చేశాడు చెప్పింది సహస్ర తొనకుండా. ఎందుకు? ఎందుకేంటి? సహస్ర అతన్ని దాటుకుంటూ వెళుతూ అడిగింది. లంచ్కి ఎందుకు పిలిచాడు? ఏదైనా కారణం ఉండాలి కదా అన్నాడు. మీకు సంబంధించిన కారణం కాదులేండి అని అంటూ గ్రోసరీస్ లిస్ట్ అక్కడే కూర్చొని రాస్తూ ఉంది సహస్ర. కళ్యాణ్ కళ్ళు మరింత చిన్నవయ్యాయి. మొహం మాడిపోయింది. ఓ వెల్ అని అక్కడ నుండి గదిలోకి వెళ్ళి మరో 10 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోయాడు. 12 అవుతుండగా గౌతమ్ వచ్చాడు.
ఆ రోజు కూడా అంతకుముందు 2-3 రోజుల్లాగా ఉన్నట్టు వాతావరణం చల్లగా ఉంది. దూది పింజల్లాంటి మబ్బులు ఎండని ఫిల్టర్ చేసి తీవ్రతను పూర్తిగా తగ్గించాయి. తెల్లటి వెలుగు లోకమంతా ఆహ్లాదకరంగా పరుచుకుని ఉంది. సింపుల్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉన్న కాటన్ శారీలో నడిచి వస్తున్న సహస్రను అలాగే మైమర్చిపోయి చూస్తుండిపోయిన గౌతమ్ దగ్గరికొచ్చిన సహస్రను నవ్వుతూ చూస్తూ, మీరెక్కువ బ్లూ కలర్ వేసుకుంటారు కదూ అని అడిగాడు చిన్నగా నవ్వి. లోపలికి రండి మర్యాద కోసం అడిగింది. రాను అన్నట్టుగా చెరగని చిరునవ్వుతో తలాడించి, వెదర్ చాలా బాగుంది కూల్గా నీలాగా అన్నాడు. అలాగా అనుకుంటూ కారెక్కి కూర్చుంది సహస్ర. నిజం సహస్ర, నువ్వు చాలా కూల్. గౌతమ్ మాటలు విన్న సహస్రకి వినయ్ మాటలు గుర్తుకొచ్చాయి. నువ్వు చాలా కూల్గా ఉంటావు సహస్ర. మనిషిలో అందంలో ఒక అమ్మాయిలో ఉండాల్సిన వెచ్చదనమే లేదు నీలో. బ్రతికి ఉండడానికి తప్పితే నీ హృదయం ఇంకా దేనికి స్పందించదు అని ఎన్నెన్నో మాటలన్నాడు వినయ్. అసలు అతను నన్ను అన్ని రోజులు ప్రేమించాడా లేక ద్వేషించాడా? ఆమె మనసులో షైనీ పట్ల తొలిసారి జెలసి మెరిసి మాయమైంది. వినయ్ నన్ను అన్నట్టు కళ్యాణ్ షైనీని ఒక్క మాట అనడు. తను ఖచ్చితంగా చెప్పగలదు. బ్లూ మీ ఫేవరెట్ కలరా? గౌతమ్ ఇంకా అక్కడే ఉన్నాడు. కారు ఆ వీధి దాటినా కూడా. కాదు అంది సహస్ర. కానీ నా ఫేవరెట్ కలర్. సహస్ర తల తిప్పి చూసింది. ఎస్, మీరు మా ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు అదే కలర్ చీర కట్టుకున్నారు గుర్తుందా? నేను మిమ్మల్ని భవిష్యత్తులో ఇంకా ఎన్నిసార్లు చూసినా ఆ రోజు చూసిన మిమ్మల్ని మాత్రం మర్చిపోను. ఆ రోజు తనని చూసి కళ్యాణ్ కూడా స్టన్ అయ్యాడు. అది గుర్తుకొచ్చి నవ్వుకుంది సహస్ర. కళ్యాణ్కి తనంటే ఇష్టం కాదు. షైనీ లేకపోతే అతను తనను ఇష్టపడేవాడు కూడా. ఆ క్షణం ఇలా చేయాలో ఏం చేయాలో తెలియదు, కానీ లేకపోతే కళ్యాణ్ని కొంగుకు కట్టేసుకునేది తను. కానీ ఇప్పుడు షైనీతో తను పోటీ పడలేదు. ఎక్కడికి వెళ్దాం? గౌతమ్ మాటలకు ఆలోచనల నుండి బయటకొచ్చి అతని వైపు చూసి, మీ ఇష్టం అంది. ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. యూ విల్ లవ్ ఇట్. ఇవాళ క్లైమేట్ బాగుంది కదూ, వర్షం పడుతుందంటారా? సహస్ర ఆకాశం వంక చూసి, పడదేమో అంది. ఏమో, దానిష్టం. ఇవాళ అది మనల్ని విజిట్ చేయడానికి వచ్చినా రావచ్చు, రాకపోతే దానికే నష్టం. ఏమంటారు? సహస్ర నవ్వింది. మీకు వర్షంలో తడవడం ఇష్టమేనా అని అడిగాడు. హా, ఇష్టమే అనుకున్నాను. వర్షంలో తడిస్తే మనసు ఉప్పొంగుతుంది. ఏమంటారు? స్పందించే హృదయం ఉన్న ఎవరికైనా అదొక అనుభవం. అవును, అందులో చిటపట చినుకులు పాటలులాగా ప్రేమికులు చేయి చేయి పట్టుకుని చెట్టు నీడ కోసం పరిగెడుతుంటే ఆ పోయేట్ ఎవరో కానీ భలే ప్లాన్ వేశాడు. ఏం వేశాడు? గౌతమ్ నవ్వుతూ అడుగుతుంటే, ఏమో అంది. ఆ హాయి చెప్పలేని పొమ్మన్నాడు అని నవ్వాడు గౌతమ్. అతని నవ్వుతూ జత కలిపింది సహస్ర. అలా చెలికాడి చేయి చేయి పట్టుకుని పరిగెడుతుంటే ఎలా ఉంటుందంటారు? నాకు ఆ హాయి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది. అతని మాటలకు మౌనంగా ఉంది సహస్ర. మీకేమనిపిస్తుంది? నాకు నచ్చదు అలా చేయి చేయి పట్టుకుని పరిగెత్తడాలు. నేను బస్టాండ్లో అప్పుడప్పుడు చూస్తుంటాను. వర్షం పడకపోయినా కొన్ని జంటలు అలా నడుస్తుంటాయి. నాకు నచ్చదు అంది సహస్ర. ఓ, మరి ప్రేమికులు ఎలా నడవాలంటారు? మీ కోపం వచ్చిందా అంది సహస్ర. లేదు, మీరు చెప్పండి. నడవడం అని కాదు, ఎవరైనా డీసెంట్గా బిహేవ్ చేయాలి, మెచ్యూర్డ్గా. అందరి ముందు సీన్లు ప్లే చేయనక్కర్లేదు కదా అంది. గౌతమ్ రోడ్డుపై నుండి చూపు మరల్చి రోడ్డు వైపు నిర్లిప్తంగా చూస్తున్న సహస్రను కొన్ని క్షణాల పాటు చూసి మళ్ళీ డ్రైవింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ అడిగాడు. అందరి ముందు అన్నారు, ఎవరూ లేకపోతే పర్వాలేదా? అతను నవ్వుతున్నా సహస్ర నవ్వలేదు. ఎవరున్నా లేకపోయినా వాళ్ళ ప్రవర్తన తర్వాత వాళ్ళకే ఎంబారెసింగ్గా ఉండకూడదు. వాళ్ళు ఒకరి ప్రెజెన్స్లో ఒకరు చేసే పనులు ఒకరిపైన ఒకరికి ఇంకా గౌరవం పెంచేవిగా ఉండాలి. ఆమె మాటల్లోని హుందాతనం ఆమె వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ఆమెపై గౌరవం ఇంకా పెరిగింది గౌతమ్కి. మెచ్చుకోలుగా చూస్తూ కొంత నిశ్శబ్దం తర్వాత, మనుషులెవరూ మీ పద్ధతిలో తూగలేరని కళ్యాణ్ నిజమే అన్నాడన్నమాట. మరీ అంత భయంకరమైన పద్ధతులనావి? కావు. గౌతమ్ ఆలోచిస్తూ, కావు, హెల్దీ రిలేషన్కి కావలసిన మామూలు పద్ధతులు అని అంటూ రెస్టారెంట్ రావడంతో కారాపాడు. ఇద్దరూ లోపలికి నడిచారు. సరదా కబుర్లతో లంచ్ ముగిసింది. సహస్ర ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయిపోయి రాత్రి వచ్చేసింది. ఫార్మల్గా లంచ్ కోసమని బయలుదేరిన వాళ్ళు హాలిడే మేకర్స్ లాగా లంచ్ తర్వాత మనసు ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళి
ఏది తోస్తే దాని గురించి మాట్లాడుకున్నారు. గౌతమ్ డిన్నర్ కూడా చేసి వెళ్దామన్నాడు. కానీ సహస్ర వినలేదు. టైం చూసుకుని ఆశ్చర్యపోయి ఇంటికి వెళ్ళిపోతానన్నది. గౌతమ్ ఉన్నట్టుండి అంత ఇంట్రెస్టింగ్ కాంపెనియన్ అవుతాడని ఆమె అనుకోలేదు. ఈజీగా కేర్ఫ్రీగా పనిలేని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే ఏం జరిగిందో తెలిసేలోపే సాయంత్రం అయింది. గౌతమ్ ఈ సమయమంతా ఏదో ఒక దాని గురించి చెప్తూనే ఉన్నాడు. ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాడు. ఆమెను వదిలిపెట్టకుండా మాట్లాడిస్తూనే ఉన్నాడు. మాట్లాడించని సమయంలో ఆమెను వేరే ఇంకేది ఆలోచించుకొనివ్వలేదు. ఆ ధ్యాసలో పడి సహస్ర అసలు అతనితో లంచ్ వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకుందో మర్చిపోయింది. అతను గుర్తు చేయలేదు. ఆమెను అడగలేదు. చివరికి అతన్ని పెళ్లి చేసుకుని చెప్పాలనుకుని వెళ్ళిన సహస్ర అతనితో నెక్స్ట్ ఆదివారం మళ్ళీ లంచ్కి వస్తానని చెప్పి ఇల్లు చేరింది. ఆమె ఇంటికి వచ్చేసరికి కళ్యాణ్ ఇంకా రాలేదు. గంట తర్వాత లైట్లన్నీ తీసేసి తలుపులు మూసి బెడ్పై వాలిపోయింది. ఒకరోజు ఎంజాయ్ చేస్తే నో స్ట్రింగ్స్ అటాచ్డ్, పోయిందేం లేదు. ఈసారి మాత్రం సారీ అని చెప్పి క్లీన్ బ్రేక్ కొట్టడమే పని అనుకుని పడుకుండిపోయింది. కానీ సహస్ర ఆ పని ఆ సండే చేయలేదు. ఆ తర్వాత సండే కూడా చేయలేదు. ఎన్నోసార్లు గౌతమ్ సహస్రని ఆ తర్వాత పట్టుబట్టి బయటికి తీసుకువెళ్ళాడు. కానీ అతను ఆమెను ఆ విషయం గురించి మాట్లాడనివ్వలేదు. పెళ్లి గురించిన ప్రస్తావన కూడా అసలు తీసుకురాలేదు. సహస్ర తన మనసులో మాట చెప్పాలని 2-3 సార్లు ప్రయత్నం చేసి విఫలమై చివరకు ఒక విషయం గుర్తించింది. గౌతమ్ కావాలని ఆమె సమాధానం వినడం వాయిదా వేస్తున్నాడు అని. ఈలోగా ఆమెతో ఎక్కువ సమయం గడిపి తన గురించి ఆమె కొద్దిగా తెలుసుకునేందుకు, మళ్ళీ ప్రపోజల్ కన్సిడర్ చేసేందుకు అవకాశాలు కల్పిస్తున్నాడు. ప్రతిసారి ఇదే లాస్ట్ టైం అనుకుని ఆమె అతనితో కలిసి బయటికి వెళ్ళడం, ప్రతిసారి ఇంకోసారి మీట్ అయ్యేందుకు ఒప్పుకుని ఇంటికి రావడం చూసి చివరకు ఆ మాట అనుకోవడం మానేసింది సహస్ర. పరిచయం పెరుగుతున్న కొద్దీ ఆమెకు గౌతమ్ పైన గౌరవం, అభిమానం పెరుగుతూనే ఉన్నాయి. ఆ అభిమానం ఇష్టంలోకి మారి ప్రేమగా పెరగడానికి ఎంతో కష్టం కాదు. నిజంగా గౌతమ్ లాంటి మనిషిని ఇష్టపడడం చాలా ఈజీ. కానీ బ్యాక్గ్రౌండ్లో కళ్యాణ్ ఉండడం వల్ల గౌతమ్తో తన ఫ్రెండ్షిప్ను ఎంజాయ్ చేయలేకపోతుంది. కళ్యాణ్ తనని పట్టించుకోకుండా షైనీతో తిరగడం, తనని ఏమాత్రం బాధించడం లేదని చెప్పడానికి గౌతమ్తో తిరుగుతూ అతని యూజ్ చేసుకున్నట్టు నేరం చేసిన భావం ఆమెను ఒక పక్క ఎంతగానో వేధిస్తుంది. మరోపక్క గౌతమ్తో తన పరిచయం ఏమాత్రం పెరగబోతున్నట్టు అనుమానంగా ఉన్నా కళ్యాణ్ నుంచి ఒక చూపు చాలు దాన్ని మళ్ళీ మొదటికే తేవడానికి. గౌతమ్ తను ఊహించని సహనం చూపిస్తున్నాడు. పర్ఫెక్ట్ కోర్షిప్. కానీ సహస్రే కళ్యాణ్ కనిపించిన ప్రతిసారి, అతని మాట వినిపించిన ప్రతిసారి తోట్రుపడి అనవసరమైన వేగంతో కొట్టుకుంటున్న గుండెను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఇప్పుడు కళ్యాణ్ను మనసులో నుండి తొలగించాలంటే ఒకే దారి ఉంది. అతనిపైన మనసు పారేసుకుంటుందని ఆమె అనుకోలేదు. కానీ పడింది కదా. కొన్ని రోజుల వరకు అట్లీస్ట్ కళ్యాణ్ను చూడకుండా ఉండాలి. ఇంట్లోనే ఉంటూ అతని చూడకుండా ఉండడం వీలు కాదు. అందుకొకే దారి బ్యాగ్ సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. కానీ అది వీలు పడేట్టు లేదు. ఇప్పుడు లీవ్ అడిగితే ఆఫీస్లో ఇచ్చేలా లేరు. ఇవాళ గౌతమ్ బిర్లా మందిర్ వెళ్దామన్నాడు సాయంత్రం. అతని చూడగానే ముందు పెళ్ళికి రెడీ అని చెప్తే పోయేగా. మనసు ఇలా ఇద్దరి మధ్య డోలాయమనంగా ఊగడం ఆగుతుందేమో. అది ఎటు ఊగినా కళ్యాణ్ నాకు అందడు. అలాంటప్పుడు అతన్ని పట్టుకుని ఎన్నాలని వేలాడడం. అసలు నేను అవసరం లేదన్న అతని గురించి నేనెందుకు ఆలోచించడం? ఊపిరి సలపని ఆలోచనలతో ఆమె మైండ్ అంతా ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఒక్కో మెట్టు దిగుతుంది మెల్లిగా. కళ్యాణ్ వెళ్ళిపోయి ఉంటాడా? కనిపించకుండా ఉంటే బాగుండు అని అనుకుంటూ గార్డెన్లోకి వెళ్ళిన సహస్ర ఎదురుగా కళ్యాణ్ కనిపించేసరికి అక్కడే ఆగిపోయింది, కళ్ళు విప్పార్చి చూస్తూ. ఆ తర్వాత ఏం జరగబోతుంది? గౌతమ్ విషయంలో సహస్ర ఏ నిర్ణయం తీసుకుంటుంది? అతనికి ఓకే చెప్పేస్తుందా? గౌతమ్ ప్రపోజ్ చేశాడని తెలిసి కళ్యాణ్ ఇలా రియాక్ట్ అవుతాడు. ప్రేమ పెళ్ళ అనే సంఘర్షణలు కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకొనున్నాడు? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.